ఆ మేనేజర్ ఉన్నటువంటి అహంకార ధోరణి. అతను ఎక్కడైతే పని చేస్తాడో ఆ పని చేసిన ప్రతి చోట అర్చకుల యొక్క వేతనాలు చెల్లించిన దాఖలాలు లేవు. కానీ ఆ మేనేజర్ పై ఏ అధికారి కూడా చర్య తీసుకోవడానికి సాహసం చేయటం లేదు. దానికి అనుకున్నటువంటి మర్మం ఏదో తెలియదు. ఈ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికే బాకీ పడి కోర్టు ద్వారా నోటీస్ ఇస్తే తప్ప జీతాలు చెల్లించలేదు. అతను అహంకార పూరితమైనటువంటి ధోరణి. తను మాత్రం తనకు రావాల్సినన్ని తీసుకుంటాడు. ఇక్కడ పనిచేసినా అక్కడ సిబ్బందికి మాత్రం ఏమీ ఇవ్వడు. ఉన్న డబ్బులు బ్యాంక్ లో వేసేసాను అంటాడు. అధికారులు చెప్తే అధికారులు ఎవరు కూడా మాట్లాడరు. దీని మీద ఇంతకాలం నుంచి ఈ రోజు కాబట్టి రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి వస్తుంది అనుకుంటూ అలా 4 సంవత్సరాల నుంచి ఇదే పనిగా నడిచింది. అధికారులందరూ సుమారుగా ఇప్పుడు మీకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో ఎన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇలాంటి వేదికలు సమావేశాలు ఏర్పరచుకున్నప్పుడే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రోజు ఈ నిర్వహించుకునే ఈ కార్యక్రమంలో ఎన్ని సమస్యలతో ముందుకు